హలో గైస్, మీరు ఎప్పుడైనా ఆలోచించారా వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ ద వరల్డ్? ప్రపంచంలోనే అతిపెద్ద సమస్య ఏమిటి అనేది? అదే క్లైమేట్ చేంజ్. ఎస్, వాతావరణ మార్పులు. మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేసి చూడొచ్చు. క్లైమేట్ చేంజ్ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ ద వరల్డ్. సో ఈ క్లైమేట్ చేంజ్ వాతావరణ మార్పుల వల్ల ఎండలు విపరీతంగా పెరిగిపోవడం, అంటే వేడి గాలులు వేయడం, చెరువులు బావులు ఇంకిపోవడం, ముఖ్యంగా హిమాలయ మంచు కొండలు కరిగిపోవడం, ఇంకా వర్షాలు పడాల్సిన సమయంలో వర్షాలు పడకపోవడం, ఇంకా పంట కోసే సమయంలో భారీ వర్షాలు, భారీ తుఫానులతో, వరదలతో పంట నష్టం జరగడం, ఇంకా ఓవరాల్గా భూమి వేడెక్కిపోవడం, మొత్తానికి భూమి వేడెక్కిపోవడం. దీన్నే గ్లోబల్ వార్మింగ్ అని కూడా పిలుస్తారు. ఈ వేడికి పక్షులు, జంతువులు చనిపోతున్నాయి, అంతరించిపోతున్నాయి. ఈ వేడికి ఇంకా చెట్లు కూడా ఎండిపోతున్నాయి. ఫ్యూచర్లో మనుషులకు కూడా చాలా ప్రమాదం. సో దీనికి ముఖ్యమైన కారణం ఎన్వైర్న్మెంట్ని కూల్ చేసే పచ్చని అడవులని నరికివేయడం, ఇంకా ప్రమాదకరమైన పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్. దీని నుంచి వచ్చే వేస్ట్ వాటర్ గ్రౌండ్ వాటర్ని ఇంకా సాయిల్ని పొల్యూట్ చేస్తుంది. అంతేకాకుండా ఈ ఫ్యాక్టరీ నుంచి వచ్చే కెమికల్ గ్యాసెస్ లాంటివి మన పీల్చే ఆక్సిజన్ గాలిని కలుషితం చేస్తాయి. సో దీనివల్లే వాతావరణంలో వేడి కూడా విపరీతంగా పెరిగిపోతుంది ఈ ఫ్యాక్టరీస్ వల్ల. ఈ ఫ్యాక్టరీసే కాదు, ఇంకా వెహికల్స్ నుంచి వచ్చే హీట్, నాయిస్, ఇంకా స్మోక్ వల్ల కూడా మనకి ఎన్నో అనారోగ్యాలు, ఇంకా పొల్యూషన్ కూడా విపరీతంగా పెరిగిపోతుంది. ఈ వాతావరణ మార్పుల నుంచి మనం కాపాడుకోవాలన్నా, ఈ భూమిని రక్షించాలన్నా, ఈ ప్రకృతిని వచ్చే తరానికి సేఫ్గా అందించాలన్నా ప్రతి ఒక్కరు పెట్రోల్ డీజిల్తో నడిచే వెహికల్స్ కాకుండా కొత్తగా వెహికల్స్ కొనాలనుకుంటున్న వారు ఛార్జింగ్ వెహికల్స్ లాంటివి కొనండి. అంటే ఛార్జింగ్ కార్స్, ఛార్జింగ్ బైక్స్, ఛార్జింగ్ స్కూటీస్, సైకిల్స్ వాడడం వల్ల పొల్యూషన్ ఉండదు, ఎన్వైర్న్మెంట్కి ఎంతో మంచిది. దీనివల్ల పొల్యూషన్ ఉండదు, నాయిస్ పొల్యూషన్ ఉండదు, ఎయిర్ పొల్యూషన్ ఉండదు. సో చాలా మంచిది. ఇంకా ప్రతి ఒక్కరూ మీ ఇంటిపై సోలార్ ప్యానల్స్ని అమర్చుకోండి. దీనివల్ల వాతావరణంలో వేడి తగ్గుతుంది. వేడి అనేది సోలార్ ప్యానల్స్ అబ్జర్వ్ చేసుకొని మనకి కరెంట్ రూపంలో అందిస్తాయి. సో ఫైనల్గా ప్రతి ఒక్కరూ మీ ఇంటి చుట్టూ మొక్కలని, చెట్లని నాటుకోండి. మీ సిటీస్లో ఉంటే ఇంకా మీ ఇంటి చుట్టూ ప్లేస్ లేకపోయినా సరే ఇలా పూల కుండీల్లో కానీ మొక్కలైనా వేసుకోండి. ఇలా రాగి చెట్టు, వేప చెట్టు లాంటివి, అలోవెరా, మనీ ప్లాంట్ ఇలాంటి చాలా మొక్కలు ఉన్నాయి. ఇంకా ఈ వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది.